హాయ్ స్టూడెంట్స్, అందరికీ కూడా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా. అందరూ బాగా రాస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ రేపు లాస్ట్ ఎగ్జామ్, దట్ ఈజ్ సోషల్. సో సోషల్కి ఇంకా 1 డే గ్యాప్ ఉంది కాబట్టి ఇందులో మోస్ట్లీ మనం చాలామంది ఏంటంటే సోషల్ అంటే కొంతమందికి బోరింగ్ సబ్జెక్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈజీగా, అలాంటి వాళ్ళకనే కాదు, అందరూ కూడా సోషల్ని స్కోరింగ్ సబ్జెక్ట్గా తీసుకొని ఈజీగా మార్క్స్ అనేవి ఎలా గెయిన్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాట్ ఓన్లీ ఫర్ ప్రీ ఫైనల్, మెయిన్ పబ్లిక్ ఎగ్జామ్కి కూడా ఇది యూజ్ అవుతుందన్నమాట మీకు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక, ఫస్ట్ మీ టార్గెట్ 8 మార్క్స్ ఆన్సర్స్ చూసుకోండి. 8 మార్క్స్ ఆన్సర్స్ అనేవి మనకి ఇంటర్నల్ చాయిస్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే రాస్తే ఏ రాయాలి లేదా బి రాయాలి, ఇది మీ అందరికీ తెలిసిన విషయం. అయితే మొత్తం మనకి 5 SI క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో లాస్ట్ వన్ ఈజ్ మ్యాప్ పాయింటింగ్. ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. 4 ఇండియా చేయాలి, అలాగే 4 వరల్డ్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. 4 ఇండియా, 4 వరల్డ్ అనమాట. సో ఫస్ట్ మనము ఏ లెసన్స్ చదివితే బెటర్ ఆప్షన్ 8 మార్క్స్కి అన్నది చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, వాటర్ రీసోర్సెస్. ఒకవేళ మీకు వాటర్ రీసోర్సెస్ ఈజీగా ఉందంటే ఈ లెసన్ చదవండి. ఒకవేళ వాటర్ రీసోర్సెస్ అనేవి మీకు హార్డ్గా అనిపిస్తే అగ్రికల్చర్ చదవండి. చదివితే వాటర్ రీసోర్సెస్ లేదా అగ్రికల్చర్ చదవండి అనమాట. రెండిట్లో ఏదో ఒక లెసన్ చూస్ చేసుకోండి ఫర్ 8 మార్క్స్. ఓకే, వాటర్ రీసోర్సెస్ అయినా చదవండి లేదా అగ్రికల్చర్ అయినా చదవండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి నేషనలిజం ఇన్ ఇండియా. ఇందులో నుండి మనకి మోస్ట్లీ ఏమిస్తాడు అంటే పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద కామెంట్ రాయమంటాడు. పారాగ్రాఫ్ ఇచ్చేసి దాని మీద కామెంట్ రాయమంటాడు. ఇది చాలామంది పిల్లలకి ఇది సింపుల్ అన్నమాట. ఇది ఒక్కసారి మనం కొంచెం ఒక 2-3 మోడల్ పేపర్స్ కానీ ఏమైనా అటెంప్ట్ చేస్తే ఇది మీకు సింపుల్ అనిపిస్తుంది. మనకి పారాగ్రాఫ్ అక్కడే ఇచ్చేస్తాడు, దాన్ని బేస్ చేసుకొని కొంత ఇన్ఫర్మేషన్ మీరు అదనంగా యాడ్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. కామెంట్, దాన్ని చదివేసి మీ ఒపీనియన్ ఏంటన్నది రాయాల్సి ఉంటుంది. మోస్ట్లీ మ్యాటర్ అంతా అక్కడే ఉంటుంది అన్నమాట. సో సెకండ్ క్వశ్చన్ కోసం మీరు ఎక్కువగా అంటే కష్టపడక్కర్లేదు. వై? బికాస్ నేషనలిజం ఇన్ ఇండియాలో నుండి ఏమిస్తాడు, పారాగ్రాఫ్ ఇస్తాడు. దీనికి ఆప్షనల్గా ఏమిస్తాడు అంటే ప్రింట్ కల్చర్ అనే లెసన్లో నుండి ఇస్తారు. సో మీరు ఏదైనా ఒక లెసన్ చూస్ చేసుకుంటే నేషనలిజం ఇన్ ఇండియా అయినా చూస్ చేసుకోవచ్చు, లేదా ప్రింట్ కల్చర్ అనే దాన్నైనా మీరు చూస్ చేసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్ కింద ఏమిస్తారంటే పవర్ షేరింగ్ లెసన్ ఉంది కదా, పవర్ షేరింగ్ లెసన్లో అయినా చూస్ చేసుకోండి, లేదా దానికి ఆప్షనల్గా పొలిటికల్ పార్టీస్ అయినా చూస్ చేసుకోండి. సో ఏదైనా ఒక లెసన్ మాత్రమే, లైక్ పవర్ షేరింగ్ కానీ లేదా పొలిటికల్ పార్టీస్ కానీ. అండ్ ఫోర్త్ వన్ కింద చూస్తే కనుక సెక్టార్స్ ఆఫ్ ది ఇండియా. దీనికి ఆప్షనల్గా మనీ అండ్ క్రెడిట్ అనే లెసన్ ఒకటి ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒక లెసన్ చూస్ చేసుకోండి. లెసన్ కంటెంట్ బాగా చదవండి. వై? బికాస్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ఇస్తాడు. అంటే పై చార్ట్ ఇచ్చి దాని మీద ఒక 4 క్వశ్చన్స్ ఇవ్వటం, లేదా పారాగ్రాఫ్ ఇచ్చి ఒక 4 క్వశ్చన్స్ ఇవ్వటం. ఓకే, సమ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అయితే ఇస్తాడు. సో సమ్ టైమ్స్ ఏం చేస్తాడు అంటే క్వశ్చన్స్ ఇవ్వకుండా పారాగ్రాఫ్ ఇచ్చేసి లేదా పై చార్ట్ ఇచ్చేసి దాని గురించి మీకు ఏం అర్థమైంది అని చెప్పేసి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ చూసుకోండి. అలాగే మ్యాప్ పాయింటింగ్ ఖచ్చితంగా చెప్పాను కదా, 4 ఇండియా ఉండాలి, 4 వరల్డ్ మ్యాప్ ఉండాలి. ఈ విధంగా మీరు కొంచెం ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్తే, అంటే 5 ఎస్ఐస్కి 5 లెసన్స్ చూసుకుంటే, ఐ మీన్ 4 ఎస్ఐస్కి 4 లెసన్స్ చూసుకుంటే మీకు సరిపోతుంది. చదివితే వాటర్ రీసోర్సెస్ ఆర్ అగ్రికల్చర్, చదివితే నేషనలిజం ఇన్ ఇండియా కానీ లేదా ప్రింట్ కల్చర్ కానీ. నేషనలిజం ఇన్ ఇండియాలో మీకు తెలుసు, సోషల్ ఈ మధ్య చాలా ఈజీ చేసేసారు. సో అందులో నేను పారాగ్రాఫ్ ఇస్తాడు, కామెంట్ చేయాల్సి ఉంటుంది. పారాగ్రాఫ్ కామెంట్ అనేది భయపడిపోకండి,
అందులోనే ఆన్సరింగ్ ఉంటుంది. సో దాని మీద నీ ఒపీనియన్ కంక్లూషన్గా ఒక ఒపీనియన్ నువ్వు ఏమనుకుంటున్నావో రాస్తే సరిపోతుంది. అలాగే పవర్ షేరింగ్ లెసన్కి ఆప్షనల్గా పొలిటికల్ పార్టీస్, అలాగే సెక్టార్స్ ఆఫ్ ది ఇండియాకి ఆప్షనల్గా మనీ అండ్ క్రెడిట్ అనేది ఉంటుంది. ఈ లాస్ట్ వన్ మనీ అండ్ క్రెడిట్ కానీ సెక్టార్స్ ఆఫ్ ది ఇండియాలో కానీ మీకు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటే చెప్పాను మీకు, పై చార్ట్ కానీ బార్ గ్రాఫ్ కానీ ఇలా ఏదో ఒకటి ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ ఇవ్వటం, లేదా ఆ పై చార్టు లేదా బార్ గ్రాఫ్ ఇచ్చేసి దాని గురించి నీకు ఏం అర్థమైంది అని చెప్పేసి ఇవ్వటం జరుగుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాప్ పాయింటింగ్ అనమాట. మ్యాప్ పాయింటింగ్ కూడా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నది మీకు చెప్తానమాట. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ మీ టార్గెట్ వచ్చేసరికి 4 మార్క్ క్వశ్చన్స్. 4 మార్క్ క్వశ్చన్స్ మనకి 8 ఇస్తాడు, 8 4 32 మార్క్స్. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని చదివితే మీకు ఇక్కడికి 72 మార్క్స్ అనేవి రావటం జరుగుతుంది. సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎందులో నుండి వస్తాయంటే ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రీసోర్స్ నుండి, అలాగే మినరల్స్ అండ్ ఎనర్జీ రీసోర్సెస్ నుండి, రైజ్ ఆఫ్ నేషనలిజం అనే దాంట్లో నుండి, అలాగే ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ నుండి, జెండర్ రిలీజియన్ అండ్ క్యాస్ట్ నుండి, డెవలప్మెంట్ నుండి, అలాగే కన్జ్యూమర్ రైట్స్ నుండి, అలాగే లాస్ట్ వన్ అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ నుండి ఇవ్వటం జరుగుతుంది. ఓవరాల్గా 8 లెసన్స్లో నుండి ఈచ్ లెసన్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో 8 4 32 మార్క్స్ అనమాట. ఈ విధంగా ఇక్కడే మీకు ఎన్ని మార్క్స్ వస్తుంది అంటే 72 మార్క్స్ అనేవి గెయిన్ అవ్వడం జరుగుతుంది.